Hey guys, Local App is partnering with us in creating this series. మీ చుట్టుపక్కల జరిగే లోకల్ న్యూస్, మ్యాట్రిమోనియల్ అప్డేట్స్ అండ్ క్లాసిఫైడ్ సబ్జెక్ట్స్ కోసం లోకల్ యాప్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అంతేకాదు లోకల్ యాప్ లో ఇప్పుడు జాబ్ పోస్టింగ్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రిక్రూట్మెంట్స్ కి యాప్ నుంచి అప్లై చేయొచ్చు. పోస్టింగ్ ఫర్ జాబ్ రిక్రూట్మెంట్ ఇస్ ఆల్సో సూపర్ ఈజీ ఆన్ లోకల్ యాప్. సో నిప్పులాంటి నిరుద్యోగులు ఇంకేంటి లేట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేయండి, లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు నీకు విషయం చెప్దామనుకున్నా పృథ్వీ, కానీ అది చెప్పే ఛాన్స్ వస్తుందన్న నమ్మకం పోయింది నాకు. మనం ఎంత బలంగా కోరుకున్నా అమావాస్య రోజు చంద్రుడిని చూడలేం కదా, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ పృథ్వీ. నా ఫీలింగ్ నేను చెప్పా. నీకు ఎలా వినిపించిందో, నీకేమనిపించిందో నాకు తెలీదు, కానీ నేను ఇంకా నీకు చిన్నపిల్లలానే కనిపిస్తే, నువ్వు ఆ బ్యారియర్ దాటి బయటికి రాలేకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను. కలిసి ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగం లేకపోతే విడిపోయినప్పుడు ఎవరికి నష్టం కూడా ఉండదు. పెద్దవాడివి, ఆలోచించుకొని న్యూ ఇయర్ వరకు నీ డెసిజన్ చెప్పు. దూరం ఎంత వెళ్ళినా దగ్గర వెళ్ళని మనిషితో ప్రయాణం నేను చేయలేను. అంత ఈజీగా ఎలా చెప్పేసిందిరా? అసలు ఎలా యాక్సెప్ట్ చేసిందిరా నిన్ను? హౌ కమ్ షీ బి సో ష్యూర్? అలా పిసుకునే బదులు వెళ్తే అనక చెప్పొచ్చుగా. అంతే అంటావా? అంతేరా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. షూరా? రేయ్ వెళ్ళరా, ట్రస్ట్ మీ. సరే, నీకే బాగానే చెప్తా. మేఘనా, డోర్ లాక్ చేసి లేదు. ఏం ఆలోచిస్తున్నావు? దిస్ ఈస్ యువర్ డే మ్యాన్. గో గో బీ ఎ మ్యాన్. మేఘనా, ఏం ఆలోచిస్తున్నావు? సేట్ మ్యాన్. నా దుప్పటి ఇక్కడ ఉండిపోయింది. సారీ టు డిస్టర్బ్ యూ. నా దుప్పటి ఇక్కడ ఉండిపోయింది. బయటేమో చల్లగా ఉంది. సో థ్యాంక్ యూ. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? నా కాఫీ ఎంత బాగుందా? హ్యాపీ నీ కాఫీ వల్ల కాదు, నా కాపీ వల్ల. కార్తిక్, మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఒక మినరల్ వాటర్ క్లయింట్ వచ్చింది. వాళ్ళకు కాపీ రాసా. అంటే ఇప్పుడు మనకు వాటర్ క్యాన్లు ఫ్రీగా వస్తాయా? కార్తిక్, ఎందుకు వస్తాయి కార్తిక్? ఓ సరే, ఏది చూపి. కళ్ళు మూసుకొని తాగేంత స్వచ్ఛమైన వాటర్ నిండిన క్యాన్లు, కల్తీకి ఛాన్స్ లేకుండా ఫ్యాక్టరీ నుంచి బాటిల్స్ని డైరెక్ట్గా ఇంటికి చేర్చే వ్యాన్లు, వచ్చిన లాభాల్లో గ్రామాలకు అందిస్తున్నాయి మంచి నీళ్లు. హైదరాబాద్లో ఉన్నోళ్ళు కావాలంటే ఐక్వెంచ్ నీళ్లు. 6300009252కి చేయండి వాట్సాప్. నైస్. తెలుగులో కొంచెం రైమింగ్ ఎక్కువైనా బాగుంది కదా. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. సౌండింగ్ కొంచెం సరదాగా ఉన్నా
సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సూపర్. యాక్చువల్లీ వాళ్ళ సర్వీస్ ఏరియాలో ఐ వాంట్ ఐక్వెంచ్ అని వాట్సాప్ చేస్తే ఫస్ట్ వీక్ బై 1 get 1 ఆఫర్ కూడా ఉంది. ఓ అచ్చా, నైస్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై లేడీ. చీర్స్. 31st నైట్ పార్టీకి పృథ్వీ అండ్ మేఘన్ అని పిలుద్దామా? చూద్దాం. చెప్పాగా వన్ సిచ్యుయేషన్. నైట్ బర్త్డే పార్టీ అన్నాడు, నైట్ నుంచి మెసేజ్ లేదు, ఫోన్ లేదు. మళ్ళీ ఏం పెంట పెట్టుకున్నాడో ఏంటో. పృథ్వీ, పృథ్వీ, కాఫీ. అర్జెంట్గా ఫిక్స్ చేయండి చాలా పృథ్వీ. అదేరా ఇప్పుడు నీ లైఫ్లో ఇంపార్టెంట్ విషయం. ఫిక్స్ చేయించుకో. సారీ సారీ. పని ఆవిడ వచ్చిందా? పొద్దున్నే వచ్చింది. పాల ప్యాకెట్లు వచ్చాయి. ఇంకొంచెం పెట్టినా? చాలు, నాకు లేట్ అయిపోతుంది. పృథ్వీ, మాస్క్ ఎక్కడ ఉండాలి? ఇంకా ఆక్వర్డ్ చేద్దామని చెప్పలేదు నిన్న. నువ్వు నీ డెసిజన్ చెప్పే వరకు మనం నార్మల్గా ఉండలేమా? ఉందా? పృథ్వీ, నన్ను చూసి చెప్పు. నాకు కొంచెం టైం ఇవ్వ ప్లీజ్. నిన్న చెప్పిన ప్రాసెస్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. నీ ప్రాబ్లం ఏంటయ్యా అసలు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అరుస్తావేంటే? అరవడం కాదు, కొట్టాలి నిన్ను. మీ అబ్బాయిలంతా ఇంతేనా? ముడి కిందకు 30 ఏళ్ళు వచ్చాయిగా, అర్థం అవ్వట్లేదా నీకు? అర్థమవుతుంది, కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. వదిలే మరి. ఏంటి నువ్వు కూడా? వదిలే మరి. ఎందుకు అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు? నేను టార్చర్ పెట్టడం ఏంటి? ఐఎమ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ పర్సన్ వన్ కుడ్ ఎవర్ గెట్ యాజ్ హస్బెండ్. నేను టార్చర్ పెడతానా? నాన్ సెన్స్. బాబు, షీ వాంట్స్ యూ యాజ్ హర్ హస్బెండ్. అమ్మాయిలకి ఫ్రెండ్స్కి కొరత ఏం లేదు, ఇంకొకటి ఎక్స్ట్రా అస్సలు అక్కర్లేదు. అందుకే ఫ్రెండ్లీ అన్నాను, ఫ్రెండ్ అనలేదుగా. ఇలాంటి లత్కోర్ లాజికల్ చెప్పావంటే కాఫీ మొహం మీద పోసేస్తా చెప్తున్నా. అయినా తనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావంటే? ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ తెలుసు కాబట్టి. హే, నీకు 30 ఏళ్ళతో పెళ్ళైందా? చెప్పలేదంటే? నేను చెప్పలేదని రివెంజా? హెచ్చి, మన మీద ఏ ఫీలింగ్ లేని మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐఎమ్ వెరీ సారీ బంగారం. నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను ఎన్ని రోజులు, కానీ సీరియస్గా నువ్వు నన్ను ఇష్టపడుతున్నాను తెలియదు. నాకున్నది ఒకటే లైఫ్, ఎంతమంది కానీ షేర్ చేయని చెప్పు. హెచ్చి పోవయ్యా, నీకంత సీన్ లేదు. ఓ, నా గురించి కాదా? మరి ఎక్కువ ఫీల్ అయినట్టున్నా. పృథ్వీ, మన మీద ఏ ఫీలింగ్ లేని వాళ్ళని ప్రేమించడం అది కష్టం. ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశాక వాళ్ళేం రెస్పాండ్ అవ్వకపోవడం అది నరకం. మేఘ్నా డజంట్ డిజర్వ్ ఇట్. నాకు తెలిసి అది, కానీ గిని ఏం లేదు. డోంట్ ఓవర్ థింక్. వెళ్ళి చెప్పేసే తనకి. ఏంటి చెప్పేది? నువ్వేం బిసుకుంటున్నావు, ఆమె ఏం చెప్పింది? ప్రపోజ్ చేసిందిరా. తను ఎలా అంత షూర్గా ఉందో అర్థం కావట్లేదురా. నన్ను ఎలా యాక్సెప్ట్ చేసిందిరా అసలు? ఐఎమ్ ద వన్ అని. అరే అవులే, దేవుడు వరం ఇస్తుంటే పూజారి పెట్టిన పులిహోరల చింతపాండు ఎక్కువైంది, ఇంగో తక్కువైందని లత్కూరు పంచాయతీ లేదురా. నీకేంట్రా, హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయినా తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు అనిపించుంటుందిగా షీఈస్ ద వన్ ఫర్ యూ అని.
అరే బందర్కే లడ్డు జెసిన్ నాకు పరిచయం చేసిందే నువ్వురా. అసలు నాకు కాదు, నీకెలా తెలుసు షీఈ్ ద వన్ ఫర్ మీ అని? నాకెందుకు తెలుస్తుంది బే, నువ్వు చెప్పాలి. నీకెలా తెలుసు షీఈ్ ద వన్ ఫర్ యూ అని? బొంగు తెలుసు నాకు. మామా ఇదేం సినిమా కాదు, చూడంగానే గంటలు మోగి మేఘాలుగి గూస్ బంప్స్ రానికే. బట్ స్టిల్ తనతో కలిసి బతకడానికి నువ్వు 1,00,000 కథలు పడి ఉంటావు కదా. నువ్వు కూడా పడుతున్నావు కదా మేఘనతో ఉండనికే. ఆమె అడిగిందని ఇంటి పనులు అన్నీ చేసినావు, ఆమె అలిగిందని వాళ్ళ దోస్తులను పిలిచి ఇంట్లో దావత్ చేసినావు. రే అది వేరు ఇది వేరు. రే ముడ్డి కదలకుండా అన్ని నోటికాడికి వస్తుంటే పిర్రలు వస్తున్నాయని చెప్పి నీయసంటే డాక్టర్ తాను పోయిండట. రే ఇవన్నీ కాదురా, నీకు మేఘనతో ఉండాలని ఉందా లేదా? ఎస్ ఆర్ నో? సోది చెప్పకుండా నువ్వే డిసైడ్గా. రే మా తాత అంటుండేరా, అచ్చిరాని కాలానికి అడక్క తినబోతే చేతులున్న చిప్పబోయిందంట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదురా, గ్రాంటెడ్గా తీసుకోకు. సందేహం నీ మదిని తొలిచేరా, ప్రేమంతా నీ ఎదుట నిలిచేరా. మేఘనా, 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 మేఘనా. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయిందా ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయిందా ఏంటి? సుజీ, నేను పృథ్వీ. మేఘనేమైనా వచ్చిందా? లేదండి. ఎక్కడికైనా వెళ్తున్నట్టు ఏమైనా చెప్పిందా? లేదు. ఏమైంది? అంటే ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళినా మెసేజ్ పెట్టేళ్ళేది, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది. అవునా? కొంచెం టెన్షన్గా ఉంది. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని కనుక్కొని చెప్తావా? నేను వెంటనే కనుక్కొని చెప్తానండి. ప్లీజ్ సుజీ, కొంచెం త్వరగా చెప్పవా ప్లీజ్? యా, థ్యాంక్ యూ. హలో, ఏమైనా తెలిసిందా? లేదండి. అందరినీ కనుక్కున్నావా? నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి కనుక్కున్నాను. కనీసం ఫోన్ అన్నా తీసుకెళ్ళలేదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? టెన్షన్ పడకండి, వచ్చేస్తుందిలే. అసలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందో. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ, వచ్చేసావా? తను వచ్చేసింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. యా బాయ్. ఎక్కడికి వెళ్ళావు? చెప్పేసి వెళ్ళొచ్చు కదా. నేనంటూ ఒకరు ఉన్నా కదా. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళావు.
అంటే పక్కనే కదా అని వెళ్ళాను. నీకేం కావాలి? ఏమన్నా కావాలంటే నేను తెస్తా కదా. ఎంత టెన్షన్ పడనో తెలుసా? అంత ఇంపార్టెంట్ ఏముంది అందులో? వీటి కోసమా? నెక్స్ట్ టైం ఇంత టెన్షన్ పెట్టకు. ఫోన్ చెయ్యు లేదా మెసేజ్ పెట్టేసేళ్ళు ప్లీజ్. సరే, ఇది మన 4th quarterly రిజల్ట్స్. ఓకే, లుక్ అట్ ది లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్. సరే, క్యాఫ్టీరియాలో బంగారంతో అంత డిస్కషన్ ఏంటయ్యా? సార్ అది దాని గురించి మీకు తెలిసిందే కదా సార్. అంతేనా? అంతే సార్. కాంట్ యూ ఫీల్ మీ నౌ? గుడ్ వన్, గుడ్ వన్. అవును, న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? ఏముంది సార్, ఈ టీవీలో షోస్ చూస్తూ ఇంత చిల్లర ఏంట్రా అంటూ నవ్వుకోవడమే. ఆ పని మా ఇంట్లోనే చేద్దామయ్యా, వచ్చేయండి మరి. సారీ సార్, అక్కతో కొంచెం కష్టం అవుతుంది. ఎప్పుడూ అలానే ఉండదులేబోయ్. రాలేను సార్. మీకే రాలేనని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. అది కాదయ్యా. సార్, నాకు చిన్న డౌట్. అడగాలో లేదో తెలీదు. పర్సనల్ అయితే ఐఎమ్ సారీ, బట్ అడగవయ్యా. ఆవిడతో ఎలా ఉండగలుగుతున్నారు సార్? ఇట్స్ సింపుల్, ఐ లవ్ హర్. బట్ ఎలా సార్? ఎలా ఏంటయ్యా, తనని లవ్ చేయకూడదా? ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్ సార్, బట్ అక్కలాంటి ఒక ఇరిటేటింగ్, అథారిటేటివ్, సెల్ఫ్ అబ్సెస్డ్, స్టబర్న్ ఉమెన్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు సార్. మందు తాగుతూ ఎందుకు సార్ అడ్జస్ట్ అవుతున్నారు? నాకు పెళ్ళవకముందే మందు అలవాటు ఉందయ్యా. ఓకే సార్. లవ్వుకున్న మ్యాజిక్ అదే పృథ్వీ. పని కట్టుకొని వెళితే ప్రేమించేవాళ్ళు దొరకరు. వన్ ర్యాండమ్ డే ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఎందుకు వీళ్ళే నచ్చారు అని వెతుకుతూ వెళ్తే యూ విల్ సఫర్. వీళ్ళే మన పేరెంట్స్ ఎందుకు అయ్యారు అని మనం క్వశ్చన్ వేసుకుంటామా? లేదు సార్. ఇది కూడా అంతే పృథ్వీ. యాక్సెప్ట్ చేసి ఎంబ్రేస్ చేస్తే ఎవ్రీథింగ్ చేంజెస్. తనని నేను లవ్ చేయటమేమో కానీ నువ్వు బాగా హెట్ చేస్తున్నావయ్యా. చాలా మాటలనేసావు. సారీ సార్. మీరు చెప్పింది వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ ఏమో. పేరెంట్స్ వల్లే మనం వస్తాం, అందుకే క్వశ్చన్ చేయం. పార్ట్నర్ని మనం వెతుక్కుంటాం, అందుకే క్వశ్చన్ చేయకుండా ఉండలేమేమో. ఎనీవేస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. వెళ్తాను. పృథ్వీ సార్, వేర్ లవ్ బిగిన్స్ లాజిక్ ఎండ్స్. లాజిక్ని దాటి వెళ్తేనే నీకు అర్థమవుతుంది. షూర్ సార్. మూర్తి గారు, మీరు కూడా ఉండుంటే అయిపోయేది కదండి. మిస్సింగ్ మీరు. మిస్ అయితే మెమరబుల్గా అక్కడ ఏం జరుగుతుందిరా? ఫన్ను మూర్తి గారు. అబ్బో ఫన్ను. అమ్మాయి ఎలా ఉందిరా? ఏం చేస్తుంటాను? ఒక్కసారైనా నా గురించి అడిగావా నాన్న? నువ్వు ఎలా ఉన్నావు నాన్న? ఇప్పుడు కాదండి, జనరల్గా అంటున్నా. జనరల్గా నీ గురించి నాకు తెలుసులేవాయ్. అమ్మాయి ఏం చేస్తుంది ఒకసారి ఇవ్వు. తను ఎక్కడో కిచెన్లో ఉంది నాన్న. నువ్వేమైనా విక్టోరియా మహల్లో ఉన్నావు నాన్న? హాల్లోనేగా, వెళ్ళి ఇవ్వవాయ్. చాలు చాలు.
నాన్న మాట్లాడుతారంట. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మావయ్య. అత్తయ్య కూడా చెప్పానని చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. ఈ రోజు నైట్ ఏం చేస్తున్నారు క్రేజీగా? ప్రస్తుతానికైతే పకోడీలు చేస్తున్నాను మావయ్య. ఇంకా తర్వాత పడుకోవడమే. ఏంటి ట్విన్ సిటీస్లోని ఫన్ అంతా మీ హాల్లోనే అరేంజ్ చేసినట్లు పెళ్ళపించాడు మీ ఆయన నాతో? నువ్వు రానన్నావని ప్లాన్ రాసిన పేపర్ చింపి అవతల పడేసాలే. ఒరేయ్, నీ పెళ్లి తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ రా సన్నాసి. అలా ఇంట్లోనే కూర్చోపోతే ఆ పిల్లని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళొచ్చుగా. ఈ టైంలో సెలబ్రేషన్స్ అంటూ బయటకు వెళ్తే జైల్లో పెడతారు మూర్తి గారు. అసలు ఆ పిల్లతో సరిగ్గా ఉంటున్నావా? ఉంటున్నాలే. ఏముంటున్నావురా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా తాత ఎప్పుడవుతున్నా అడుగుతున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ఒరే నానా, నన్ను కూడా అడుగుతున్నారా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ? అడుగుతారు. పక్కన వాళ్ళ లైఫ్ గురించి పట్టించుకునేంత ఖాళీగా ఉంటే ఏమైనా అడుగుతారు. వాళ్ళని వదిలేవాయ్. నీ కొడుకును చూసిపోదామని మా అమ్మ, అదే మీ నాయనమ్మ అడుగుతుంది. చెప్పు. నా పెళ్లి చూసిందిగా, చాలదా దానికి? నేను మీ అమ్మ కూడా కోరుకుంటున్నావా? చెప్పు. మూర్తి గారు. మూర్తి గారే. ఏంట్రా, నీకేమైనా ప్రాబ్లం ఉందా? నాన్న, కొడుకుని తండ్రి అడగాల్సిన క్వశ్చన్ ఇది. గట్టిగా మాట్లాడితే ఎప్పుడో అడగవలసిన క్వశ్చన్ రా ఇది. పెళ్ళయ్యే వరకు నేనే లేట్ చేశా. అలాంటిదేం లేదులే. మీకేం లేకపోతే, మీరేం ఆపకపోతే నేనెందుకు తాతని ఇవ్వట్లేదు మరి? ఎందుకంటే ప్రతిదానికి మీ అమ్మలాగా నసుకుతావంటారా సన్నాసి? ఎందుకంటే మేము జంట అయ్యాం కానీ ఒకటి కాలేదు నాన్న. అంటే అదే అర్థం చేసుకోండి. అర్థమైంది లేరా? ఏ మాయ రోగం అని నా డౌట్. ఏం రోగం లేదు, వీఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ అమ్మాయి నేను దూరం పెడుతుందా? ఇష్టం లేని పెళ్లి చేశారా ఏంటి? చిచి, ఆ పిల్లకి నేనంటే ప్రాణం. మరి నీకో? అదే ఏం తెలియట్లేదు. తెలియకపోవటం ఏంట్రా సన్నాసి? ఏమో నాన్న, నాకేం అర్థం కావట్లేదు. ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా అమ్మాయిని? లేదు నాన్న, ఆ ఫేస్ దాటేసా. కానీ ఎందుకో ఆ పిల్ల నా కోసం పుట్టలేదు అనిపిస్తుంది నాన్న. ఏంటి బాబు? ఆ పిల్ల నా కోసం పుట్టలేదు అనిపిస్తుంది నాన్న. నీకోసం పుట్టడం ఏంట్రా పోరంబోకు? ఇలా తయారయ్యావేంట్రా వెధవ సన్నాసి, నీచుడా, అప్రాచుడా, దరిద్రుడా, సొంట. ఏంటి నాన్న, మూడేం బాలేదు నాన్న. ఫోన్ కట్ చేస్తానంటారా వెధవా? ఇదిగోండి మావయ్య, ఇస్తున్నా. ఒరేయ్, నీ ఫోన్ లిఫ్ట్ చేయి. ఇందులోనే మాట్లాడు. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు చెప్పు నాన్న. ఒరేయ్, తప్పురా. ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టకూడదు. నేనేం కావాలని చేయట్లేదు నాన్న. నాకేం అర్థం కావట్లేదు. అర్థం చేసుకునే టైం లేకుండానే పెళ్ళైపోయింది. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండాలా, తనకు నచ్చినట్టు ఉండాలా, తెలుసుకునే కన్ఫ్యూజన్లో టైం అంతా అయిపోతుందన్న. ఆలోచిస్తేనే భయంగా ఉందానా. ఒరే నాన్న,
ఈ ప్రపంచంలో ఎవరి కోసం పుట్టర్రా, కానీ కొంతమంది మన కోసం బ్రతకాలనుకుంటారు. నీకోసం నేను మీ అమ్మలాగా కానీ పెంచాం కాబట్టి మేము నీకోసం బ్రతకడం పెద్ద విషయం కాదు. ఎక్కడో పుట్టి పెరిగి మన కోసం బ్రతకటానికి, మనతో కలిసి బ్రతకటానికి రావటం అందరి వల్ల ఏ పని కాదు. అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తేనే కానీ చేయలేం. నువ్వు అదృష్టవంతుడుగా నీ కోసం బ్రతికే అమ్మాయి దొరికింది. పోగొట్టుకోవద్దు నాన్న, నీ పిచ్చి ఆలోచనలతో దూరం చేసుకోకు. ఏమోనన్నా, నాకేం అర్థం కావట్లేదు. పోయిన దగ్గరే వెతుక్కోమంటారు పెద్దలు. నువ్వెక్కడ పోగొట్టుకున్నావో తెలుసుకో, ఆ తర్వాత అంతా అర్థమవుతుంది. జాగ్రత్తరా, ఉంటా మరి. పిచ్చి సన్నాసి. మేఘనా, మేఘనా డోర్ తీ. మేఘనా, నేను ఇక్కడే ఉన్నా, డోర్ తీ ప్లీజ్. మేఘనా, మేఘనా, నువ్వు హోటల్, నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. నేను చూస్తానులే, వదిలే వదిలే. ఏం కాదు. భయం వేసింది. సర్లే, ఇప్పుడేం అవ్వలేదుగా. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తా. హే, ఏడుస్తున్నావా? లేదు, నీళ్ళు అలా వచ్చిలా వెళ్తున్నాయి అంతే. ఏమైంది పృథ్వీ? ఏం లేదు, నేను వారం రోజుల నుంచి అందరినీ అడుగుతున్నాను, హౌ ఆర్ దే సో షూర్ అని. దేని గురించి? జెస్సీ గురించి కార్తిక్ గారిని, వసక్క గురించి మా మేనేజర్ని, ఇన్ఫ్యాక్ట్ అమ్మ గురించి నాన్నని కూడా. వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు ఒకరినొకరు? హౌ డస్ దట్ హ్యాపెన్? ఏం చెప్పారు మరి అందరూ? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పారు, నాకేం అర్థం కాలేదు. ఐ వాంట్ టు నో, అసలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశావు? ఐ డోంట్ నో. యాదవన్నా కాదా అని నాకు తెలీదు. అసలు దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా. దెన్ హౌ యూ సో ష్యూర్ దట్ ఐఎమ్ ద వన్ ఫర్ యూ అని? ఐఎమ్ ద మోస్ట్ బోరింగ్ గాయ్. అండ్ నీకు నాకు 9 years ఏజ్ గ్యాప్ ఉంది. అండ్ నువ్వు చాలా బాగుంటావు. you've just passed out. You have a beautiful life out there. నేనే ఎందుకు? చిన్నప్పటి నుంచి మా పప్పాకి ఏది బెస్ట్ అనిపిస్తే అది నాకు తెచ్చిచ్చారు. కానీ అది నాకు బెస్ట్ ఆప్షనా కాదా అని నా ఒపీనియన్ ఎప్పుడూ అడగలేదు. నువ్వు కూడా మా పప్పా బెస్ట్ ఆప్షనే. ఆ రోజు మీ నాన్న ఫోర్స్ చేశాడని అడిగితే లేదన్నావు. మరి ఫోర్స్ చేయలేదు కాబట్టే పెళ్లి చూపుల వరకు వెళ్తే ఏమవుతుందని నేను అనుకున్నా. నిన్ను కలిసే ముందు నాకు నీ మీద ఏం ఒపీనియన్ లేదు. మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు సారీ చెప్పావు. ఈ పెళ్ళి నాకు ఇష్టమా లేదా అని అడిగావు. యు ఆర్ నాట్ డెస్పరేట్ ఫర్ మ్యారేజ్. ఎవరో ఒకళ్ళులే పెళ్ళైతే చాలు అనుకోలేదు నువ్వు. వెన్నెలు ఎందుకు ఇష్టం అంటే ఇందుకే అని ఖచ్చితంగా ఎలా చెప్తాం. ఇది కూడా అంతే. నిన్ను చూశాక, నీతో మాట్లాడాక
నువ్వు తెలిసాక ఫస్ట్ టైం మా పప్పాది నాది బెస్ట్ ఆప్షన్ ఒకటే అనిపించింది నీ విషయంలో. ఇన్ని రోజుల్లో నువ్వు నన్ను అప్పుడప్పుడు చిన్నపిల్లలా చూసావేమో, కానీ ఎప్పుడూ నన్ను తక్కువగా చూడలేదు. నన్ను ముందు నిలబెట్టలేదేమో కానీ కుదిరినప్పుడు ఎలా వెనకేసుకొచ్చా. మన ఆలోచనని కూడా స్వేచ్ఛగా చెప్పుకోలేని ప్లేసెస్ ఉంటాయి పృథ్వీ. చాలామంది అమ్మాయిలకి ఆ ప్లేస్ పేరెంట్స్ ఇల్లు అవుతుంది. పంజరంలో చిలుకను చూసి అయ్యో పాపం దాన్ని బంధించేసరే అనుకుంటాం. అలాంటి మనమే జూకి వెళ్తాం, జంతువుల్ని చూస్తాం, చప్పట్లు కొడతాం, వచ్చేస్తాం. జూ కూడా ఒక విశాలమైన పంజరం అని కనిపించదు ఎవరికి. చాలామంది అమ్మాయిల పరిస్థితి అదే. అన్నీ అందిస్తున్నాం అనుకుంటారు పేరెంట్స్, కానీ ఆమె ఆలోచనని బంధిస్తున్నామని కనిపించదు వాళ్ళకి. ఫస్ట్ టైం మన వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు ఐ థాట్ యు వర్ మై వే అవుట్, బట్ యు టర్న్డ్ అవుట్ టు బీ మై హోమ్. సరే, నువ్వు ఫ్రెష్ అయిపో, నేను వెళ్ళి పిజ్జా ప్రిపేర్ చేస్తా. మేఘనా, రేపటికల్లా నా డిసిషన్ చెప్పాను, అడగవా? తెలిసింది అడగడం అనవసరం కదా. I don't think I deserve you. I do. వాటర్ ట్యాంక్ దగ్గర ఆఫ్ చేయాలా? కళ్ళలోకి వెళ్ళి బయటకు వచ్చే నీళ్ళు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. Let's eat pizza, roommate. ఇంకేంసేపు? నేను రానా? వస్తున్నా 2 minutes. ఇప్పుడు బాహుబలి చూడడం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 12 కల్లా హంసనావా గాల్లో ఎగురుతుంది. నువ్వు ఎప్పుడు ఇంతేనా? అంతేగా. అవును, పిజ్జా ఏది? అంటే స్లైట్లీ రోస్టెడ్. ఇది రోస్టెడ్ కాదు, వేస్టెడ్. అందుకే గాడిద పని గాడిద చేయాలంటారు. నువ్వు వెళ్ళిపో, నేను చేస్తాగా. పర్లేదు, నేను హెల్ప్ చేస్తా. అయ్యో పర్లేదు, నువ్వు వెళ్ళిపో 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 వెళ్ళిపో, నేను చేస్తాగా. రిలాక్స్ అయిపో. టట్టడా, పిజ్జా రెడీ. ప్లీజ్ హ్యావ్ ఇట్. యాక్, నేను తినను. అదేంటి, సినిమా ఎండింగ్లో సేమ్ సీన్ చేంజ్ అయినట్టు చూపిస్తారుగా. ఇది సినిమా కాదుగా. Hey! Cheers!
హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఏయ్ హ్యాపీ న్యూ ఇయర్. హే అదేం లేదులే. హే ఏంటిది, ఏముంది ఇందులో? ఏం లేదులే, అది పెట్టి చూద్దాం. చూద్దాం చూద్దాం. అసమర్థుడా వీరోడు. నేనే. నేనే. అదేంటి? హే వాట్ నైస్. నిజమా? నాకెప్పుడు చెప్పలేదే. వావ్ అసమర్థుడు. అసమర్థుడు ఎందుకు? నీ పేరే పెట్టుకోవచ్చుగా. ఐ వాంటెడ్ టు బి సమ్వన్ ఎల్స్. అనానిమస్ అని అబ్బాయి అయితే అన్నెసెసరీ అటెన్షన్ ఉండదని. యూఆర్ రైట్. అచ్చా, ఫోన్లో బిజీగా చేసేది ఇదన్నమాట నువ్వు. నవ్ ఐ గెట్ ఇట్. నీ హెవీ డైలాగ్ల వెనుక రీజన్ అంటే ఇప్పుడు అర్థమైంది. మేక్ సెన్స్. అయితే రైటర్ అవ్వాలన్నది నీ డ్రీమ్ అన్నమాట. అంత పెద్ద మాటలు ఎందుకులే, ఇట్స్ జస్ట్ హాబీ. ఐ లైక్ రైటింగ్. హాబీయా? గుడ్. మరేమో అనుకుంటున్నావు? ఇప్పుడే కానీ వైఫ్ అయింది, ఆలోచిస్తాలే మెల్లిగా ఏమవ్వాలో. అసలు పలానా అవ్వాలని ఏమనుకోవట్లేదా అసమర్థుడు గారు? యాక్చువల్లీ నా న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా అదే, టు నో మై థింగ్ అని. థింగ్? వాట్ థింగ్? అవును, నీ రెజల్యూషన్ ఏంటి? గుడ్ క్వశ్చన్. నాట్ టు హ్యావ్ ఎనీ రెజల్యూషన్ ఈజ్ మై రెజల్యూషన్. జస్ట్ ఇప్పుడే ఫిక్స్ అయ్యా. ఏం రెజల్యూషన్ లేకపోవడమే నీ రెజల్యూషనా? నో రెజల్యూషన్స్. చూడు, అలకలే పలుకులై గాలిలో నవ్వుగే మనస్సు కూడా చింత చేరే కనులు కనులు కలుసుకోక కలలు మునిగి తేలే తరాలు కూడా దగ్గరాయేలే అయ్యో ఎందుకెంత మాట హుషారు సాయన్నాలో తేలుదాం హరరే ఎందుకెంత సందేహం భయాలు వీడి ఒక్కసారి ఆకాశంలో తేలుదాం తోం తరాదరీదదో 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 ఎక్కడికి? వెయిట్. ఏంటి? ఆగు. రెడీ? ఈ స్మెల్ ఏంటి? ఒక్క నిమిషం. ఇది సినిమా కాదనుకున్నాంగా.
సినిమా అయినా రియల్ లైఫ్ అయినా ఎవడైనా ఎక్కడైనా వైఫ్ అడిగితే అది అవ్వాల్సిందే, అడిగింది చేయాల్సిందే. ఏదో ఒకసారి చిటికి. బై ద వే, ఐ లవ్ యూ మేఘనా.